ఫ్రాన్స్‌లో ఒకప్పుడు అసలు ఫ్రాన్స్ విప్లవం అని మా చిన్నప్పుడు 10th క్లాస్‌లో పాఠ్యపుస్తకాల్లో ఉండేది. ఇంటర్మీడియేట్‌లో అయితే మరింత దీర్ఘంగా ఉండేది. అదే ఆ ఫ్రాన్స్‌లో ఆనాటి విప్లవం తరహాలో ఇప్పుడు ప్రజల ఆలోచన, ఆగ్రహాలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. జర్మనీలో ఎట్లయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇస్లామిక్ వాదుల వల్ల తలెత్తినటువంటి ఇబ్బందులతో ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వాన్ని 3వ స్థానానికి దించేసి కన్జర్వేటివ్స్ ఏఎఫ్డీలు నెంబర్ 1, నెంబర్ 2కి తీసుకొచ్చారో, అదేవిధంగా అమెరికాలో బైడెన్ని పక్కన పెట్టేసి ట్రంప్ని ఎట్లా తీసుకొచ్చారో, ఇటలీలో జార్జియా మెలోనీని ఎలా తీసుకొచ్చారో, భారత్లో నరేంద్ర మోడీని వరుసగా ఎట్లా గెలిపిస్తున్నారో, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఫ్రాన్స్కి వస్తుంది అనుకుంటా. మేక్రాన్ చేస్తున్నటువంటి చర్యలతో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు తాజాగా ఫ్రాన్స్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. పబ్లిక్ ఇస్లాం అవుట్ ఆఫ్ యూరోప్ అన్నటువంటి నినాదాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో ఫ్రాన్స్లో ఇస్లామిక్ చట్టాలు కావాలని, షరియా చట్టాలు కావాలన్నటువంటి ఉద్యమాలు. ఆ సందర్భంగా స్థానికుల మీద దాడి, ఈవెన్ అట్లాంటి దాని మీద కార్టూన్ వేసినందుకు పత్రిక మీద దాడి, అక్కడ వాళ్ళ ప్రాణాలు తీయడం, ఇలాంటి సంఘటనల తర్వాత బీభత్సమైన మార్పు కనబడుతోంది అక్కడ.